అమరావతి రాజధాని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 రాజధానులు లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండిపోయింది అన్నారు. మరలా ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో అయినా రాజధాని అమరావతి అని ఏమైనా గెజిట్ తీసుకొచ్చారంటే, నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేశారట. మాకు అమరావతి రాజధాని అని గెజిట్ ఇవ్వండి అని. ఇంతకాలం ఎందుకు గెజిట్ ఇవ్వలేకపోయారు? కొన్ని గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్న కాలంలో కూడా అమరావతి రాజధాని అని ఎందుకు గెజిట్ చేయించలేకపోయారు? ఇప్పుడు ఎందుకు చేయించలేకపోయారు ఏంటి అంటే, ఇప్పుడు గెజిట్ చేసేసారు అనుకోండి, సపోజ్ దట్స్ ఫిక్స్డ్. ఇప్పుడు ఫిక్స్డ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీకు ప్రతి ఒక్కడు ఏమడుగుతాడు, ఎంత డెవలప్ అయింది, ఏం జరిగింది, ఏం చేసావు, క్వశ్చనింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా అనుకోండి, మనం ఇంకా చేస్తున్నాం, వాళ్ళు ఇంకా ఇవ్వాల అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎలిగేషన్స్ వేరే వాడి మీద సొడ్డు పెడతారు అంతే. నాచనా అనితో అంగన్ బింగా అంటారు అనమాట. అంటే ఏంటంటే, అరే ఒక స్టేజ్ ఇచ్చి డాన్స్ చేయరా బాబు అంటే, ఈ స్టేజ్ ఇక్కడ బాగాలేదు, ఆ స్టేజ్ అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఇట్లా చెప్తారు. వీళ్ళు ఎంత ఇంతే. వీళ్ళు పని చేయంటారు అంటే పని చేయరు, సొడ్డులు చెప్తూ కూర్చుంటారు. సో కాబట్టి వీళ్ళకి ఒక సొడ్డు కావాలి. ఇప్పుడు అది ఒకవేళ గెజెట్ ఇచ్చేసారు అనుకోండి, ఫిక్స్డ్ కదా. ఫిక్స్డ్ అయిపోయిన తర్వాత జనాలు ఏమడుగుతారు, ఎంత డెవలప్ చేసావు, ఏం ఇండస్ట్రీ రాలేదు, ఎందుకు ఇక్కడ డెవలప్ అవ్వలేదు, ఎందుకు అక్కడ బిల్డింగ్ అవ్వలేదు, ఎందుకు ఇక్కడ రోడ్ రాలేదు, ఇంక ఇది మొదలు పెడతారు కదా. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి కదా యాంటీ అవుతుంది. వాళ్ళకి చెప్పడానికి స్కోప్ లేదు. అది ఇదనుకోండి, మనం పెట్టాలనుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాము, గెజెట్ లేదని చెప్పేసి ఇంకా ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇంకా ఇది రాలేదు, అది అప్రూవల్ రాలేదు, ఇది అప్రూవల్ రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళ అప్రూవల్ ఇలా, ఎందుకు చేయలేదంటే వాళ్ళ అప్రూవల్ ఇలా, ఎందుకు చేయలేదంటే వాళ్ళ గెజెట్లో ఇవ్వాల. గెజెట్లు ఇవ్వలేదని ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి మరీ అడిగి వస్తున్నారు, బానే ఉంది. మరి ప్రధానమంత్రి గారే మీ దగ్గరకు వచ్చి, అదే అమరావతి ప్రాంతానికి వచ్చి మరలా పురప్రారంభ పనులను వచ్చినప్పుడైనా సరే ఆ వేదిక సాక్షిగా ప్రధానమంత్రి గారిని ఎందుకు అడగలేకపోయారు? నేను ఒకటే అడుగుతానండి, అంతమంది జనాలు ఆ మీటింగ్ పోయారు కదా, ఏం గాడిద పళ్ళు తోమడానికి పోయారా, ఏమన్నా ఏం అడగలేరా? ఓపెన్ ఫోరం లో ఎందుకు అడగలేదు మీరు? అదే కదా నేను కూడా అడుగుతుంది, జనాలు ఎందుకు అడగలేదు మీరు? నాకు అర్థం కదా. అంతమంది జనాలు ఉన్నారు, జనాల కంటే అడిగే స్కోప్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే అక్కడ సెక్యూరిటీ పెడతారు. అడగకపోతే ఇంకెందుకు పోయారు మీరు అక్కడికి? ఏం ఇంట్లో అన్నం తినలేరా? మీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా, మీకు పౌరుషం లేదా, సిగ్గు లేదా మీకు? ఏం ఇంట్లో మీరు అన్నం తినలేదా? వాళ్ళు పెట్టిన అన్నం ప్యాకెట్లకి, బిర్యానీ ప్యాకెట్లకి, లేకపోతే వాటర్ బాటిల్ కోసం పోయారు మీరు? ఇంత దారుణంగా ఉన్నారు అక్కడ? లేదు కదా. ఒక్కరోజు తినకపోతే ఆగలేరా? అంతమంది జనాలు పోయారు కదా మీరందరూ, మరి ఎందుకు అడగల? ఏం చేస్తా కూర్చున్నారు? సో కాబట్టి నేనేం చెప్తున్నా, ఐఎమ్ సారీ, అంటే నేను జనాల మీద లేకపోతే వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు అడగడానికి ఎందుకో మీకు స్కోప్ లేదు అక్కడ. అంతమంది జనాలు అయి ఉండి ఇంకా మీరు అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి మీరు ఆశపడడం అనేది శుద్ధ దండగా. ఎందుకంటే స్కోప్ ఉన్నప్పుడే నువ్వు అడగల. ఎందుకు? నీకు అవసరం లేదు. అవసరం అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్ జనాలకి ఎవరికి కూడా దాని గురించి ఏం అవసరం లేదు. అక్కడ ఫుల్లీ అందరూ కూడా హ్యాపీగా డబ్బులు ఉన్న వాళ్ళు, మంచిగా ప్రతి ఒక్కరికి కూడా లగ్జరీ, ఎవరికి అక్కడ నీడ్ అయితే లేదు. అందరూ ఆస్తి ఉన్న వాళ్ళే, అందరికి డబ్బులు ఉన్న వాళ్ళే, అక్కడ ఎవరు డబ్బులు లేని వాళ్ళు లేరు. కాబట్టి నాకెందుకు, నా పని నేను చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, నాకెందుకు, అంతే. సో కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అక్కడ. ఇప్పుడు మీరు నేనేదో కూర్చొని ఊరికే నా గొంతు నొప్పి, మీ గొంతు నొప్పి తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ వాస్తవాలు అడుగుతున్నందుకో, లేదు ప్రభుత్వం మీద జరుగుతున్న పనుల మీద వాటి మీద కేసులు వేస్తున్నందుకో, గతంలో మీ మీద దాడి కూడా చేశారు, వెంటపడ్డారు, లేకపోతే ఏదో చేయడానికి ప్రయత్నించారు అంటే వాస్తవాలు మాట్లాడితే ఇటువంటి దాడులు జరుగుతాయా? అంటే బేసికల్గా నాకు ఆ రోజు మళ్ళీ నేను ఏపీకి వెళ్ళాలి కాబట్టి దాన్ని ఆ రోజు లైట్ తీసుకున్నా. నేను ఓపెన్ చెప్తున్నా, చూడండి, దాడులు ఎవరైనా చేసినా అది ఇల్లీగల్. నేను అందరిలాగా అమాయకునైతే కాదు. ఫస్ట్ వన్ థింగ్, ఎవరన్నా దాడికి వచ్చారనుకోండి, ఈవెన్ ఓపెన్ చెప్తాను, ఈవెన్ అఫీషియల్ పర్సన్స్ కూడా అన్అఫీషియల్ డ్రెస్సుల్లో ఐడి కార్డు లేకుండా ప్రాపర్ రూల్ ఆఫ్ లా ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా నా దగ్గరకు వస్తే సెల్ఫ్ డిఫెన్స్, వాట్ ఐ కాల్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటా. ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటాను. ఎందుకు? నన్ను నేను కాపాడుకోవాలి కదా. సో మిగతా వాళ్ళలాగా నేను వాళ్ళు ఎవడో దాడి వచ్చేసరి ఆ రోజు నాకు కుదరలేదు కాబట్టి నేను కామన్నా. లేకపోతే డెఫినెట్గా నేను సెల్ఫ్ డిఫెన్స్ తీసుకునేవాడిని. నేను దాడి చేయను, సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటా. దాడి వేరు, సెల్ఫ్ డిఫెన్స్ వేరు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? నన్ను నేను కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం. సో నాకు చట్టాలు, సమాజంలో ఉన్న జనాలు, వాళ్ళ బుద్ధి ఏంటి, బుర్ర ఏంటి, ఏం చేస్తారు అన్నీ తెలుసు కాబట్టి మనం పెద్ద పట్టించుకోము, భయపడము కూడా. ఎందుకు భయపడము అంటే ఇలాంటివి నేను చూస్తుంటాం. నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో
అంటే నేను చాలా ఎర్లీగా ఈ పొలిటికల్ సిస్టంలోకి వచ్చా. 2017 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు 200 చిల్లర పొలిటికల్ పార్టీస్ నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా ఇండియా వైడ్. ఓకే. నాకు తెలిసి నా అంత ఫాస్ట్ గా ఇన్ని పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన కన్సల్టెంట్ లేరు ఇండియాలో. మహా అంటే ఒక 5-6 మంది కంటే ఎక్కువ ఉంటారు పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళలో. సో నేను పనిచేసిన వాళ్ళందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, ఆఫీస్ బేరర్స్. వాళ్ళ మైండ్స్ ఎలా ఉంటాయి, బుర్రలు ఎలా ఉంటాయి, ఏ విధంగా యాక్ట్ చేస్తారు ఏంటి అనేది మేము పార్టీ రిజిస్ట్రేషన్ ఇచ్చున్నాం, బైలాస్ రాస్తుంటాం, వాళ్ళు ఏం పని చేస్తారో తెలుసు కాబట్టి వీ నో ఎవ్రీథింగ్. ఎవరు చెడ్డోడు, ఎవరు మంచోడు, ఎవరు ఏం చేయగలుగుతారు ఏంటని చెప్పేసి ఇలాంటివన్నీ భయపడాల్సిన అవసరం లేదు. మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం? డెఫినెట్ గా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రజలకు తెలియపరచాలి. వాళ్ళకి తెలియదా అంటే తెలుసు, కానీ ప్రజలకు తెలిసిన భయం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో అప్పుడు చట్టాలను అడ్డం పెట్టుకొని మనల్ని ఏ విధంగా తొక్కుతున్నారో ఈ రోజు మన చట్టాలను అడ్డం పెట్టుకొని మనల్ని తొక్కుతున్నారు. నా హక్కును అడిగితే తొక్కుతున్నారు. ఎంత తొక్కుతారు? నేను కిందికి వంగినంత వరకే. ఒక్కసారి జూలు విదిలిస్తే మన మీద పెట్టిన కాళ్ళు మొత్తం ఎగిరి అవతల పడతాయి. ప్రజలు అది చేయండి. ఓకే. అది చేయనంత వరకు ఇలానే ఎవడో కూడా వచ్చి తొక్కుతూ ఉంటాడు. కానీ ప్రజలకందరికి కూడా అంత ఆత్మస్థైర్యం కావచ్చు, లేదంటే అంత ఇది కావచ్చు ఉండాలి కదా. కానీ ప్రజలకు ఉండేటువంటి ఒకే ఒక్క ఆయుధం ఒకే ఒక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజలు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అదే చెప్తున్నాను కదా నేను. ఎందుకు ప్రజలు అడగకపోతే ఎవరేం చేస్తారు? అడగాల్సింది మీరు. మీరు అడగకుండా ఎంతసేపు ఉన్నా ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం అని అంటున్నారు. ఒక్కసారి మొత్తము అమెరికా లాగానో లేకపోతే ఇంకో చోట లాగానో ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పినప్పుడు మీరు అందరూ వచ్చి జనాలు ఆ ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం జనాలందరూ వాలంటరీగా వెళ్ళి అడగండి, నిల్చుకొని కూర్చొని అడగండి ప్రశాంతంగా. మొత్తం అందరు వెళ్ళండి. మాకు ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ చెప్పి ఇప్పుడే అని చెప్పండి. నో, యూ హ్యావ్ టు టెల్ మీ రైట్ నౌ అని చెప్పండి. ఎందుకు అవ్వదు? అలా చెయ్యరే మీరు. అది కులం గురించో లేకపోతే మతం గురించో లేకపోతే ఏదో రాజకీయ నాయకుడికి ఏదో జరిగిపోయిందంటే పొలవమని జెండాలు పట్టుకొని వచ్చేస్తారు. కానీ నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నువ్వు రావు. నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నువ్వు పోరాడవు. నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నువ్వు మాట్లాడవు. కానీ అడుక్కుండేదానికి మాత్రం రెడీగా వచ్చేస్తావు మెహర్బానీ కోసం. అరే నీకు రైట్ ట్రైల్గా నువ్వు రాజులాగా నీకు రాజ్యాంగ హక్కు కల్పించింది అడగాయి అంటే అడగవు. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. కాబట్టి నాకు తెలిసినంత వరకు అక్కడ పిచ్చి రైట్. ఈ 4 ఏళ్ళు కూడా గడిపేయడమే అంతే.